ఈరోజు మనకు గార్లదిన్నె మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మనకు ఎంపీపీ గారి అధ్యక్షం జరిగింది. అలాగే ఈ సర్వసభ్య సమావేశంలో కల్లూరు గ్రామం నుంచి అక్కడ హై స్కూల్ జెడ్పీ హై స్కూల్ నందు స్కూల్కి అంటే 4 వీలర్స్ ఏదైనా మిడ్ డే మీల్స్కి దానికి సరుకులు తీసుకురావడానికి వాళ్ళకి రస్తా కన్వీనియంట్గా లేదని మనకు సమావేశంలో ప్రశ్న అడిగినారు. దానికి మేము ఇదివరలోని ఎంఈఓ గారు కానీ నేను ఎంపీడీఓ గారు కానీ వెళ్ళి ఒకసారి స్కూల్ కూడా విజిట్ చేయడం అయింది. మనకి అక్కడైతే ఆ స్కూల్ ముందర మనకి సిమెంట్ రోడ్డు ఉంది. అక్కడ కొంతమంది ఇండ్ల వాళ్ళు అదే కొంత కాంపౌండ్ వాళ్ళతో అట్లా కొంచెం ఎంక్రోచ్ అయి ఉన్నారు. కాబట్టి ఇంకా తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి రైల్వే స్థలం ఉంది. ఈ రెండు మనకి కన్వీనియంట్గా ఉన్నాయి రస్తా పరిష్కారానికి. కాబట్టి దీని మీద కూడా మనము ఉన్నతాధికారులకి ఆర్డీఓ సార్ వాళ్ళకు కూడా దృష్టికి తీసుకెళ్ళినాము. ఒకసారి ఆర్డీఓ సార్ కూడా ఆ స్కూల్ విజిట్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇంకొకసారి కూడా ఆర్డీఓ సార్కి రిమైండ్ చేసి మళ్ళీ ఒకసారి ఆ స్కూల్ విజిట్ చేసి ఉన్నతాధికారుల సూచనల మేరకు మేము ఈ రస్తా సమస్య మీద తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అదే అది కొంచెం ఇంట్లో ఎక్కువ మనకి ఆ కాలనీ మొత్తము కొంచెం ఎంక్రోచ్మెంట్ అయినాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాబట్టి వాటిని మేము తొందరలోనే పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. ఇంకా ల్యాండ్ అయితే ఉన్నాయి మాకు. మామూలుగా పీజీఆర్ఎస్లో కూడా ల్యాండ్స్ అంటే రీసర్వే జరిగినాయి కాబట్టి ఎక్కువగా కొంచెం అసైన్ ల్యాండ్స్ మీద కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. అలాగే రస్తా సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. పట్ట ల్యాండ్లో కూడా ఎక్కువ ఉన్నాయి. వాటిని కూడా మేము ఫీల్డ్కి వెళ్ళేసి కొంచెం రైతులతో కూడా మాట్లాడి వాళ్ళంతా ఒప్పుకుంటే పరిష్కరించే కూడా చేస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని టైం పడతాయి. వాటికి కూడా మేము తొందరలో పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకుంటాం. ఈరోజు జరిగిన సర్వసభ సమావేశంకి ఇచ్చేసిన మా అధికారులకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వచ్చేసి సాధారణ సర్వసభ సమావేశంలో చర్చించడం జరిగినది. కల్లూరు వచ్చేసి స్కూలు సమస్య అయితేనేమి, గార్లదిన్నెకి హైవే మీద అంటే ఆర్టీసీ బస్సులు పోతున్నాయి ఇట్లా రాలేదన్నారు. దానిపైన కూడా చర్చించినాము. నెక్స్ట్ వీటింటి కూడా ఈ సమావేశంలో నెరవేర్చినందుకు సరే అని వాళ్ళు కూడా స్పందించినారు. కాబట్టి ఈ సమావేశంలో అందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా మంచిగానే జరిగిందని ఈ విషయంలో ఈరోజు గార్లదిన్నె మండలంలో మండల పరిషత్ సదస్సు సమావేశము బాగా జరిగింది. దాదాపు అన్ని రకాల డిపార్ట్మెంట్ అధికారులు కూడా హాజరైనారు. గౌరవ సభ్యులు ఎంపీటీ సభ్యులు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, లేవనెత్తిన అన్ని సమస్యలు కూడా మన అధికారులంతా కూడా రాసుకోవడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై జరుగుతుంది. అలాగే ఏదన్నా ఒకటి మనకు జెడ్పీ స్కూల్ కల్లూరుకి సంబంధించి వెహికల్స్ 4 వీలర్స్ పోయడానికి దారి అయినారు. అది కొంచెము పెద్ద సమస్య. దాన్ని గౌరవ ఆర్డీఓ గారు కూడా వస్తామని కాబట్టి ఆర్డీఓ గారు తీసుకెళ్ళి అది సమస్యను పరిశీలన అవుతుంది. మిగతా విషయాలను కూడా చిన్న చిన్న విషయాలని మా అధికారులు కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే హాజరైనటువంటి గౌరవ సభ్యులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 20,000 రూపాయల నగదు, ప్రశంస పత్రము, గోల్డ్ మెడల్, ఒక మెడల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు మన ఈ 3 నెలల కార్యక్రమంలో జరిగిన కార్యక్రమాలు విద్యాశాఖకు సంబంధించి. అలాగే పాఠశాల స్థాయిలో కానీ మరి ఇతర స్థాయిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే సమస్యలు ఎక్కడ ఉంటే మా దృష్టికి తెలియజేస్తే మా పరిధిలోనే మేము పరిష్కరిస్తాము. లేదా ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేస్తుంటే వారి దృష్టికి కూడా నేను దృష్టి తెచ్చిన సమస్య. కానీ ఇందులో ఏ విధమైన పరిష్కారం చూపలేదు. దానికి ఏ విధమైన పరిష్కారం చూపుతారు? సుమారు ఇది దాదాపు 1 ఇయర్ నుంచి ఇది చెబుతాను. మీరు ఏ విధంగా సమస్య ఇంకా సాల్వ్ చేస్తారు? ఉన్నత పాఠశాలకు గతంలోనూ అంటే గ్రామం ప్రజలందరూ అక్కడ ఎంత రోడ్డు ఉండాలి, ఎంత ఆక్యుపై చేస్తున్నారంటే ఆక్రమించుకున్నారనే విషయం స్పష్టంగా మనకు తెలీదు. గౌరవ ఎంఆర్ఓ మేడం గారు ఆ విషయాన్ని పరిశీలించి రోడ్డుకు అడ్డంగా నిర్మాణాలు చేస్తారనే విషయం కూడా తెలియజేస్తారు. అందులో భాగంగా 1-2 సార్లు ఎంఆర్ఓ మేడం గారితో పాటు నేను కూడా వెళ్ళాను. జిల్లా పరిషత్ హై స్కూల్కు ఇప్పుడే కాదు, ఆ పాఠశాల నిర్మాణం జరిగిన తర్వాత నుంచి ఆ గ్రామ ప్రజలందరూ మొత్తం రోడ్డును ఆక్యుపై చేసుకుని కేవలం 5-6 అడుగులు మాత్రమే రోడ్డు ఉండేటట్టు చేశారు. మరి తాత్కాలికంగా హై స్కూల్స్ టీచర్స్, విద్యార్థులు
రైల్వే ట్రాక్ వైపు నుంచి లోపలికి వస్తున్నారు, వెళ్తున్నారు. ప్రస్తుతము రైల్వే స్టేషన్ మేనేజర్ గారు పూర్తిగా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఒక పిల్లవాళ్ళు కూడా ఎక్కడ అక్కడ వెళ్ళడానికి వీలేదని చెప్పి మొత్తం వాళ్ళ వైపు రోడ్డు క్లోజ్ చేయడం జరిగింది. మరి గ్రామ ప్రజలు సహకరించి ఆ రోడ్ను వైడ్ చేయడానికి అందరూ కలిసి త్యాగం చేస్తే ఇది గ్రామ ప్రజలు అలాగే మండల ప్రజాప్రతినిధులు అందరూ కలిసి దాన్ని సహకరించి ఎంఆర్ఓ మేడం గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని వైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఏదైనా వస్తువులు పంపించాలన్నా మొన్నటికు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ పంపడం జరిగింది. చాలా ఎక్కువ స్థాయిలో పంపాలి. దాదాపు 500-600 మంది పిల్లలు ఉన్నారు. అంతమంది పిల్లలకు ఆ సప్లై చేయాలంటే మెటీరియల్ని తీసుకొని వెళ్ళాలంటే పాఠశాలకు లోపల వెళ్ళి ఇస్తే తప్ప మోయడానికి సాధ్యం కాదు. కాబట్టి ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన రోడ్డుని బాగా స్పష్టంగా కనీసం ఒక 4 చక్రాల వాహనం వెళ్ళేటట్టు ప్రయత్నం చేసి రోడ్డును పూర్తి చేస్తారని చెప్పి అన్నప్పుడు నేను కూడా కోరుకుంటాను. దాదాపు 6 నెలల నుంచి చెప్తాను. రెవెన్యూ అధికారులు ఎవరు పట్టించినా ఒకసారి చూపినారు. అవును, దాన్ని ఎవరు ఎంక్రోచ్మెంట్ ఉన్నారు, ఎవరు నోటీస్ ఇచ్చి ఎంత ఎంక్రోచ్మెంట్ వచ్చినా రికార్డ్స్ అంతా రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంటుంది. మా దగ్గర ఎవరి దగ్గర ఉండదు. వాళ్ళు రోజు ఎంక్రోచ్మెంట్కి వాళ్ళు నోటీస్ ఇచ్చి ఎంత రోడ్డు ఉంది అనేది రెవెన్యూ వాళ్ళు తేల్చారా లేదా. ఇప్పటికీ దాదాపు ఇది 7-8 నెలల నుంచి జరుగుతుంది సమస్య. రైల్వే వాళ్ళు పూర్తిగా పనిచేశారు. పిల్లలకు చాలా ఇబ్బంది అయిపోయింది. అది మీకు కూడా తెలుసు. అది పోయినసారి సమావేశం అడిగినప్పుడు ఈ సమావేశం అంతా సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇంకా అయితే సాల్వ్ అయితే చేయలేదు. అది ఇంకా ఎన్ని రోజులు చేస్తారు ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదా ఇక్కడ బిల్డింగ్ పెట్టుకుని ఉంటారా? ఇప్పుడు ఈ సమాజం మళ్ళీ సమావేశం కూడా ఇదే రొటీన్ అవుతుంది. దానికి ఏమైనా సాల్వ్ చేసే మార్గం ఉందే, సాల్వ్ చేస్తారా చేయరా? నేను పోయినసారి చెప్పింటే వచ్చినారు, ఒకసారి విజిట్ చేసినారు, పోయినారు. ఎంక్రోచ్మెంట్ చేసిన వాళ్ళు నోటీసులు ఇచ్చి మీరు ఎంత వచ్చారు అనేది రికార్డ్ పరంగా ఏమైనా రికార్డు తీసి ఏమైనా చేస్తారా లేదా ఎట్లా ఏ విధంగా పరిష్కారం? పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది స్కూల్కి వచ్చి రెవెన్యూ తరఫున ఎవరైనా ఆయన మా ఇంట్లో రైల్వే సమస్య. ఇప్పుడు ఇంకో ఆఫీసర్ వస్తాడు, ఇంకో రోజు ఇంకో ఆఫీసర్ వస్తాడు. ఈ ఆఫీసర్ వచ్చిన వల్ల ఇదే సమస్య. ఆ ఆఫీసర్ వాళ్ళు సమస్య మాట్లాడడం ఇదే సమస్య. రైల్వే రోడ్డు కాకుండా మళ్ళీ వేరే రోడ్డు పరిష్కారం వాళ్ళ రోడ్డు నుంచి బంద్ చేయడం, ఇప్పుడు ఉన్నది అధికారి మాట్లాడము, వాళ్ళతో విడిపించుకోవడము, మళ్ళీ ఇంకో అధికారి వచ్చినప్పుడు రోడ్డు బంద్ చేయడము, ఈ రొటీన్ జరుగుతుంది 3 ఏళ్ళ నుంచి. ఇది 4 ఏళ్ళ నుంచి ఇదే రొటీన్ జరుగుతుంది. అధికారులు మళ్ళీ పోయి అడిగి మేము దావ విడిపించుకోవడము, మళ్ళీ వాళ్ళు ఇష్టం, మళ్ళీ అధికారి పోతే ఇంకో అధికారి మళ్ళీ అధికారికి బంద్ చేస్తా. మా అభిప్రాయం ఏం లేదు సార్. ఇప్పుడు సర్వసభ సమావేశంలో ఇప్పుడు జరిగిన విషయాలు మళ్ళా వచ్చే పరిష్కారం చేస్తారు. పరిష్కారం కాలే. మేము చెప్పిన సమస్య మళ్ళా సమాజం పరిష్కారం చేసాము అనేది సమస్య కూడా పరిష్కారం కాలే. ఇట్లా సమావేశాలు ఇట్లా దాడి చేస్తారు. 3 నెలల లోపల కానీ ఇప్పుడు స్కూల్ దావా వచ్చే సమావేశాల లోపల దావా చూపిస్తామన్నారు. మళ్ళా పోతుంది, మళ్ళా సర్వసభ ఇక్కడ టైం పొడిగిస్తున్నారు కానీ దాని పరిష్కారం మార్గం ఏం చూపడం లేదు. ఇక్కడ బీఎస్సీ కాలేజ్ జిల్లాలో ఇక్కడ మెడికల్ డాక్టర్ రౌతులు గారు ప్రస్తుతానికి మనకు ఉన్నారు. అలాగే కొత్తగా ఏఎన్ఎస్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. దాంట్లో నలుగురు కొత్త వాళ్ళు వచ్చేసి గాంధీలో కూడుకుంటారు, కల్లూరు ఒకరు, కల్లూరు తెలియదు. ఈ 4 కలిపి కొత్తగా ఏఎన్ఎస్ వచ్చారు. తర్వాత మనము ఈ 3 నెలలుగా మన పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఈ ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొత్తం మనము
మన పిఎస్సి కింద 242 ఏఎన్సీలను రిజిస్టర్ చేశాము. 242 గర్భవతులు 27 మంది హైరిస్క్ ఏఎన్సీలను గర్భవతులను గుర్తించాము. తర్వాత టోటల్ ఇన్స్టిట్యూషన్ జనరల్స్ వచ్చేసి 204 జరిగాయి. అలాగే మనము ఈ పిఎంఎస్ఏ ప్రతి నెల 9వ తారీఖు 10వ తారీఖులో పిఎంఎస్ఏ ప్రోగ్రామ్ అనేది మనకు రెగ్యులర్గా జరుగుతుంది. ఆ 9, 10 తేదీలలో ఎవరైతే హైయెస్ట్ గర్భవతులు ఉంటారో వాళ్ళందరినీ మన పిఎస్సి పిలిపించి వాళ్ళకి కావాల్సినటువంటి పరీక్షలన్నీ చేసి బీపీ, షుగర్, తర్వాత హెచ్బీలు ఇంకా అవసరమైన టెస్టులన్నీ చేసి వాళ్ళకి ఈ పిఎంఎస్ఏ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి అన్ని చికిత్సలు అందించడం పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి కొత్తగా ఇప్పుడు ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద ప్రతి గర్భవతికి డెలివరీ తర్వాత అంటే గర్భవతి కాలం నుంచి డెలివరీ అయ్యేలోపు వాళ్ళకు 6,000 రూపాయలు ప్రతి గర్భవతికి అంటే మొదటి కాన్పు 2 కాన్పు ఈ వీళ్ళకు 6,000 రూపాయలు ప్రభుత్వం అందించింది. ఇంతకుముందు బిఎస్సీ తరఫున మేమే అప్లికేషన్ చేసి మేమే ఆన్లైన్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనకు ఈ ఐసిడిఎస్ వాళ్ళకు అప్పగించారు. ఇంతకుముందు అయితే మన పిఎస్సీ తరఫున మేమే ఈ కార్యక్రమాన్ని చేసేవాళ్ళము. తర్వాత ఇప్పుడు మనకు స్కూల్స్ అన్ని రిఓపెన్ అయ్యి అలాగే అంగన్వాడీ సెంటర్స్ కూడా రిఓపెన్ అయ్యాయి. దీనందరికీ కూడా ఈ నెల 15వ తారీఖు నుంచి స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ ఆర్టీఎస్కే రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం కింద స్కూల్ పిల్లలకు అంగన్వాడీ టీచర్లకు వాళ్ళకి అన్ని పరీక్షలు చేస్తున్నారు. అన్ని అంటే హైట్, వెయిట్, వాళ్ళకి హెచ్బి ఎంత ఉంది, అలాగే ఎవరైనా పుట్టుకతో ఏమైనా లోపాలతో జన్మించుంటే అలాంటి వారికి ఐడెంటిఫై చేసి వాళ్ళకి హైయర్ ట్రీట్మెంట్ కొరకు మనం జీజీహెచ్లో రెఫర్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నారు. తర్వాత ఇంకా మనకి వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలతో కొంచెం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము కొన్ని జాగ్రత్తలుగా పాటించాలి. అలాగే పరిసర పరిశుభ్రత గురించి కూడా కొంచెం మనం మెయింటైన్ చేసుకుంటే ఏవైతే ఉంటాయి సీజనల్ డిసీజెస్ డెంగ్యూ, మలేరియా కాకుండా ఈ డైరియా కేసులు రాకుండా మనము చూసుకోవచ్చు. దానికంటే ముందు ఈ వ్యాధుల్ని రాకుండా ఉండాలంటే మన ముందుగా కాచి ఈ సీజనల్ రైనీ సీజన్ అయిపోయినట్టు కాచి చల్లార్చిన నీళ్లు తాగితే మన సగం వ్యాధులు రాకుండా కూడా మనము చూసుకోవచ్చని తెలియజేస్తున్నాము. టోటల్గా 850 గ్రాములు మంజూరు అయ్యాయి. ఇందులో 754 కంప్లీట్ అయిపోయినాయి. పీబీఎల్ 12 ఉన్నాయి. దేశమట్టం లెవెల్ 30, నెలలు 30, 25, 6 ఆర్టీఓ 0. టోటల్గా 955 మంజూరు. ఇవి కాక మనకి ఇప్పుడు ఈఎంఏ 2.0, 2.0 పథకం కింద కొత్తగా డిమాండ్ చేస్తున్నాము. అందులో ఇప్పుడు మనకి 950 కూడా శాంక్షన్ వస్తాయి. ఇంకా ఇప్పటికైతే మనకు లాగిన్ ఇవ్వలేదు. ఇచ్చిన వెంటనే అవి కూడా మనం అప్లోడ్ చేసి శాంక్షన్ పంపిస్తాము. అవి ఇప్పుడు ప్రస్తుతానికైతే మన జాతకంగా కల్లూరు, ఎర్రగుంట, రైతు పంచాయతీలు మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి గ్రామీణ దాని మీద. మిగిలిన పంచాయతీలు కూడా దాంట్లో ఆన్లైన్లో కనపడిన వెంటనే అవి కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ కొత్త రూములకి ఎప్పుడు రిలీజ్ అయితే 50,000, ఎస్టీలకి అయితే 75,000 అడిషనల్గా కూడా ఇస్తున్నాం. అడిషనల్ అంటే ఇది అంటే మొదలు కాకుండా ఉంటాయి కదా, దానికి అడిషనల్గా 50,000 అదనంగా ఇస్తున్నాం. ఎస్సీలకి అయితే 50,000, బీసీలకి అయినా 50,000. అమౌంట్ స్టేజ్ వైజ్ ప్రకారం సార్ అమౌంట్ మళ్ళీ రీపేమెంట్ చేయాలా? రీపేమెంట్ ఏం లేదు. అంతా గ్రాండ్ అన్నీ రీపేమెంట్ చేసేది ఏం లేదు. టోటల్గా అయితే మనకి ఓకే నమై 50,000 అదే 52,30 2.30 మండల అధికారులకు ప్రజాప్రతినిధులకు విలేకరులకు ఇప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ సప్లై 3 hours 7 hours కంటిన్యూగా కాకుండా 3 spells 2 spells ఇస్తున్నాము.
డే టైం 4 గంటలు, నైట్ టైం 3 అవర్స్ ఇస్తున్నాం. అగ్రికల్చర్ నెక్స్ట్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్ ఎవరన్నా పెండింగ్ ఉన్న వాళ్ళు దయచేసి చెప్తే వెంటనే అరేంజ్ చేయగలము. ఎవరైతే పేమెంట్ 30/9/2025 వరకు 2024 వరకు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళందరికీ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఇస్తాను. దానికి సంబంధించిన మీడియా కూడా ఇంకొకటి ఏమంటే అందరూ సోలార్ గురించి చూస్తాను. సోలార్ యాక్చువల్గా ఇప్పుడు మనకి జనరేషన్ అవుతున్నదంతా దీని కోల్ని బేస్ చేసుకున్నంత పవర్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే 50 yearsలో టోటల్ కంప్లీట్గా కోల్ అంతా మొత్తం డిమాండ్స్ అయ్యి అసలు కోల్ లేని పరిస్థితి. కాబట్టి అందులో మనమంతా జనరేట్ మన పవర్ కావాలంటే సోలార్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. సోలార్ గురించి అంటే 2 kW, ప్రతి ఇంటికి 2 kW పెట్టుకుంటే 300 యూనిట్ జనరేట్ చేస్తుంది. 2 kW సోలార్ పెట్టుకుంటే 300 యూనిట్ జనరేట్ చేసిన తర్వాత మీరు ఎంత కావాలంటే వాడుకొని, మీకు 100 కావాలంటే 100, 200 కావాలంటే ఎంత వాడుకొని మిగతా బ్యాలెన్స్ మా డిపార్ట్మెంట్కి అట్లే సప్లై చేస్తే ఒక యూనిట్కి ₹2.90 మా డిపార్ట్మెంటే మీకు సప్లై చేస్తుంది. అందుకే ఇప్పుడు జనరేషన్స్ ఎక్కడో కాకుండా ప్రతి ఇంట్లోనే జనరేటర్లు పెట్టుకొని జనరేటర్ సప్లై చేస్తే మేమే మీకు అమౌంట్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి అందరూ మ్యాక్సిమం ప్రజాప్రతినిధులందరికీ చెప్పేదామంటే మీ మెయిన్ సర్పంచ్లు వాళ్ళందరూ సోలార్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2 kW, 3 kW 2 యూనిట్లు కానీ ఏదైనా పెట్టుకున్నా ఒక 2 kW అయితే జస్ట్ ₹20,000 డబ్బులు కట్టాలి. 20,000 కడితే వాళ్ళే వచ్చి మొత్తం మీకు ఇచ్చేస్తారు. నెక్స్ట్ 3 kW 40,000 కట్టాలి పేమెంట్. అంటే 40,000 కడితే మొత్తం వెండార్స్ వచ్చి బిగించేసి మీటర్ కూడా బిగించేసి వెళ్ళిపోతారు. అందుకుంటే ఇంకా ఏమైనా కావాల్సింటే చెప్పినా ఎక్కడ ఓవర్లోడ్ ఉన్నా కానీ సంజీపురంలో ట్రాన్స్ఫారం కాలిపోయింది సార్, పంచాయతీది సార్ 25 kV. అలాగే రామనిమానము 10 ఎకరాలు ఉంది సార్ సంజీపురంలో, అది సోలార్కి వినియోగించాలని కోరుతున్నాను. మీరు ఆ ల్యాండ్లో ఫోటో దిగేసి నాకు పెడితే సార్ సోలార్ ప్యానల్స్ అయితే బిగిస్తున్నాడు. టెస్టింగ్ కూడా SC ST వాళ్ళకు కూడా అట్లాగా సార్. రామనిమానం అంతా 3 విలేజ్కి ఉపయోగపడతాయి కదా సార్ సోలార్ ప్లాంట్ పెడితే. 10 acres మొత్తం అంటే 20 acres అన్నా కావాలి సార్. 20 acres అన్నా కావాలంటే 15 acres వరకు ఉంది సార్. అలా నువ్వు ట్రాక్టర్ తెచ్చుకో, బాగా రేపు పొద్దున్న ఎత్తిస్తా. ట్రాక్టర్ తెచ్చుకో, నువ్వు ట్రాక్టర్ తెచ్చుకో పొద్దున్న. మాకు ట్రాన్స్పోర్ట్ లైన్ కూడా మడతల్లోనే ఉన్నాయి కదా, మడతల్లో ఉన్నాయి తీసుకున్నా చాలు కదా పోలు. 58 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 58 అంగన్వాడీ కేంద్రాల్లోనూ 24 అంగన్వాడీ కేంద్రాలు గవర్నమెంట్ బిల్డింగుల్లో నడుస్తూ ఉన్నాయి. 12 బిల్డింగులు రెంట్ ఫ్రీ బిల్డింగుల్లో నడుస్తున్నాయి. మిగిలినవన్నీ అద్దె బిల్డింగుల్లో నడుస్తూ ఉన్నాయి. మనకు యథాప్రకారంగా మాకు 6 నెలల నుంచి 3 సంవత్సరం పిల్లలందరికీ బాలామృతము ఒక ప్యాకెట్ ఇస్తాము. 2.5 kg ఉంటుంది. అది ఎగ్స్, మిల్క్ వాళ్ళకి THR రూపంలో ఇస్తాము. గర్భవతులకి బాలింతలకు కూడా ఇప్పుడు THR రూపంలోనే ఎగ్స్, మిల్క్, బాల సంజీవిని కిట్ అని 6 వస్తువులు ఉంటాయి. రాగి పిండి, ఖర్జూరాలు, చిక్కీస్, బెల్లము ఉంటుంది దాంట్లో. తర్వాత వచ్చేసి గ్రామంలో ఉండే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ అంగన్వాడీ కేంద్రంలో కూరగాయలతో సాంబారు ఒకరోజు ఆకుకూరలతో పప్పు చేసి వాళ్ళకి అక్కడే భోజనం పెట్టడం జరుగుతుంది. ఇంకా కిషోర బాలికలకు అన్నారు కానీ మనకు ఇంకా ఏమి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. మనకు సార్ చెప్పినట్టు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కూడా ICDSకి అప్పగించినారన్నారు. మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇంకా ఏమి చెప్పలేదు సార్. దానికి ఏమైనా వస్తే మేము ఖచ్చితంగా మా వర్కర్స్తో దానికి లాగిన్ వస్తుందంట, మీతో కూడా కనుక్కోమన్నారు. ఆ లాగిన్ ఓపెన్ చేసి మేము గర్భవతుల్ని, బాలింతల్ని, వాళ్ళ పిల్లల్ని ఎంటర్ చేసుకునే ప్రోగ్రామ్ కూడా చేస్తాము. మాకు ప్రతిరోజు ప్రథమ వీడియోస్ అని వస్తాయి. అవి మేము అంగన్వాడీ వర్కర్స్కు ఫార్వర్డ్ చేస్తాము. వాళ్ళు మనకి తల్లుల గ్రూపులు చేసింటారు. వాళ్ళకు కూడా ఆ తల్లులకి ఆ వీడియోస్ పంపించి ఇవే కార్యక్రమాలే పిల్లలు ఇంటి దగ్గర కూడా చెప్తున్నారా లేదా అనేసి వాళ్ళతో మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా ప్రీ స్కూల్ కార్యక్రమాలు అంటే పిల్లలకు వర్క్ బుక్స్ కూడా ఇచ్చినారు గవర్నమెంట్. ప్రతి జూన్ నెలలలో వర్క్ బుక్స్ ఇస్తారు. ఆ వర్క్ బుక్స్ ప్రకారము 3+, 4+ పిల్లల్ని డివైడ్ చేసుకొని వాళ్ళకి ఆ వర్క్ బుక్స్ కూడా రాసివ్వడం జరుగుతూ ఉంది. ఇంకా
మా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇంకా చైల్డ్ మ్యారేజెస్ వచ్చేసి ప్రతి గ్రామంలోనూ జరగకూడదని మీటింగులు పెడుతున్నాము, చెప్తున్నాము. కానీ మనకి గార్లదిన మండలంలో ఇంకా అక్కడక్కడ వస్తున్నాయి. దయచేసి సర్పంచ్ అన్న వాళ్ళు కానీ, ఎంపీటీసీ అన్న వాళ్ళు కానీ, మీ దృష్టికి ఎవరన్నా కానీ ఇట్లా చైల్డ్ మ్యారేజ్ జరుగుతా ఉంది గ్రామంలో తెలిస్తే ఖచ్చితంగా 1098కి ఫోన్ చేస్తే ఆ టీం అంతా వచ్చి దాన్ని స్టార్ట్ చేసి వాళ్ళకి ఏదో ఒకటి ఎడ్యుకేషన్ ఇప్పించేదో, లేదంటే వాళ్ళు ఏదన్నా కుట్టు మిషన్ అట్లా నేర్చుకునే దాంట్లో కూడా కంప్యూటర్ నేర్చుకున్నా ఏదైనా వర్కులు నేర్పించే దాంట్లో వాళ్ళని చేర్పిస్తామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంటే చేస్తే మేము వాళ్ళకి సంజీపురంలో ఐసిడిఎస్ స్కూల్ లేదు మేడం. అన్న స్కెచ్ ఇచ్చినామన్నా ఇంకా మనకు అక్కడ పైనుంచి ఏం శాంక్షన్స్ రాలేదు. వస్తే ఖచ్చితంగా మనము గవర్నమెంట్ బిల్డింగ్ స్కెచ్ కూడా ఉంది, ఇచ్చినారు, గ్రామ తీర్మానం ఇచ్చినారు, స్కెచ్ ఇచ్చినారు, అన్ని మేము ఆఫీస్కి కూడా సబ్మిట్ చేసినామన్నా. మన మనలో కూడా చిన్న విషయాలు చాలా ఇంపార్టెంట్ లేక అందువల్ల అందరూ ఖచ్చితంగా మీకు తెలిసే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎవరికి వస్తాయి తెలిసి మేము పంపిస్తామన్నా. ఎందుకంటే వాళ్ళు శారీరకంగా మానసికంగా పిల్లలు కాబట్టి ఆ వయసులో తెలియడం తప్పు జరగదు కూడా. ఇది చాలా నేరంగా ఉంది. సో మీరు అగ్రికల్చర్ నుంచి మన వ్యవసాయ అధికారులని మాట్లాడుతున్నా. ముఖ్యంగా వ్యవసాయం చూసుకుంటే మనకు సాధారణ వర్షపాతం ఏప్రిల్ మేలో 13 mm 35 mm పడాల్సిండగా దాదాపు 60, 70 mm వర్షం పడింది. దానికి మనం సీజన్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి అనుకుని రైతులందరికీ కూడా వేరుశనగ మరియు కంది విత్తనాలు ఇవ్వడం జరిగింది. బట్ గత జూలై నెలలో మాత్రం దాదాపు 13 mm మాత్రం వర్షం పడింది. కొద్దిగా వేరుశనగ కానీ ఏ క్రాప్స్ కూడా మనకు 10% మీద సోయింగ్ అవ్వలేదు గ్రామాల్లో. అందరూ రైతులకు తెలిసే ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వము ఈ నెలాఖరి వరకు కూడా వేరుశనగ విత్తుకోవచ్చు. తర్వాత అయితే వేరుశనగ విత్తినా కూడా మనకు అది దిగుబడి రాదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఉలువలు తర్వాత కొర్ర పంటలు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అది కూడా గ్రామాల్లో డిస్కస్ చేసి చేయడం జరుగుతుంది. వర్షాలు అయితే ఉపాధి అనుకూలు తెలుస్తుంది, వర్షాలు తక్కువ పడడం జరిగింది. రెండోది ఏంటంటే అందరూ ఆర్ఎస్కే సిబ్బంది రైతు సేవా కేంద్రం ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. కొత్త రైతు సేవా కేంద్రం అందరూ జాయిన్ అయినారు. ఎంపీడీ దగ్గర మా దగ్గర ప్రజాప్రతినిధులు మనం కలుస్తారు. గ్రామాల్లో వాళ్ళ ద్వారా మీరు ప్రభుత్వం అందించే మా శాఖ అందించే పథకాన్ని కూడా మీ ద్వారా వాళ్ళ రైతులు తెలియజేస్తూ చేస్తామని గుర్తు చేస్తున్నాం. మూడో కార్యక్రమం ఏంటంటే అందరికీ తెలుసు ప్రభుత్వము ఇంతకుముందు రైతు భరోసా అని రైతులకి అకౌంట్లో డబ్బులు వేసేది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి అన్నదాత సుఖీభావాన్ని పేరు పెట్టడం జరిగింది. అది కూడా 13,800 నుంచి 20,000 చేయడం జరిగింది. 20,000లో వచ్చేసి 6,000 కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వేస్తారు, 2,000 చొప్పున. మిగతా 14,000ని రాష్ట్ర ప్రభుత్వము అన్నదాత సుఖీభావ పేరు మీద 5,000, 4,000 చొప్పున వేయాలని సిద్ధం చేసింది సార్. వీటికి సంబంధించి మన మండలంలో 9,000 మంది రైతులకు ఎలిజిబుల్ రావడం జరిగింది. దీని గైడ్లైన్స్ ఏమంటే రైతు కుటుంబానికి కుటుంబంలో పెద్దకి డబ్బులు వేయడం జరుగుతుంది. ఈ కుటుంబం అనేది గత 3 నెలల సచివాలయంలో సర్వే చేయడం జరిగింది. దాని ఆధారంగానే తీసుకొని చేయడం జరుగుతుంది. దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు కావచ్చు, మీ కుటుంబంలో ఎంప్లాయీస్ ఉన్నా కావచ్చు, తర్వాత ఈ ఇన్కమ్ ట్యాక్స్ మీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్, డాక్టర్లు ఇవన్నీ ఉంటారు కదా, వీళ్ళందరూ మీ కుటుంబాల్లో ఉంటే మాత్రము ఆ కుటుంబానికి రాదు. ఓన్లీ మనకు రైతు దాని కింద ఉంటేనే రావడం జరుగుతుంది. ఈ ఎలిజిబుల్ లిస్ట్ కూడా మీ అందరి గ్రామాల్లో ఉండడం జరిగింది. ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా ఈరోజు వరకు కూడా మన గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరన్నా ఉంటే కూడా అది కూడా ఎవరన్నా ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే కూడా చూసుకొని తెలియని కోరుతున్నాం. ఇవి కాకుండా కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి కూడా మనకు చేయడం జరిగిందంటే మనకు ఇవంతా ఆధార్ బేస్ జరుగుతుంటారు కాబట్టి ఎవరికైనా ఆధార్ కార్డు వెబ్లాండ్లో తప్పుగా ఫీడ్ అయ్యి పేరు తప్పు వస్తే కూడా అవి కూడా ఒక 200 వరకు ఉన్నాయి. అది ఆల్రెడీ విఆర్ఓ సార్లు గ్రామ స్థాయిలో కరెక్షన్ చేస్తున్నారు. ఇంకెవరన్నా ఉంటే కూడా అది కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరి అర్హత ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ ప్రభుత్వం ఇస్తుందని తెలియజేస్తున్నాము అందరి తరఫున. దీంతో పాటు గత ప్రభుత్వంలో కూడా కౌలు రైతులకి కౌలు కార్డులు ఇచ్చి ఎవరైతే ఒరిజినల్గా భూమి లేకున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు ఎవరైనా కౌలుదారులు ఉంటే వాళ్ళకు కూడా ఓనర్తో పాటు
ఓనర్కి ఇస్తాం సార్, గౌదార్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఈ ప్రభుత్వం ఆ స్కీమ్ కూడా కొనసాగిస్తూ తెలియజేస్తున్నాం సార్. మూడోది ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, మన మండలంలో దాదాపు ఒక 70 కోట్ల వరకు గత 3 ఏళ్ళు ఇన్సూరెన్స్ రావడం జరిగింది. స్థిర చెట్లకు కావచ్చు, వేరే పంటలకు కావచ్చు. అప్పుడు ఏ రైతు కూడా ఇన్సూరెన్స్ కట్టలేదు. అంటే మనం ఈ క్రాప్ చేయించుకున్నాము, వేసాము, ఇన్సూరెన్స్ పడిపోయింది. ఈ సంవత్సరం వచ్చి గత రబీ నుంచి మార్చడం జరిగింది. మీరు బ్యాంకులో రైతులు ఏ పంటకు రుణం తీసుకుంటారో బ్యాంకులో వాళ్ళే దానికి ఇన్సూరెన్స్ కట్ చేస్తారు. మీకు నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఒక 5 ఏళ్ల కింద ఉన్న పద్ధతి, ఆ పద్ధతి ఇప్పుడు కొనసాగిస్తడం జరుగుతుంది. అలా కాకుండా మీరు బ్యాంకుల్లో చిన్న చెట్లకు లోన్ తీసుకొని ఇక్కడ అరటి వేసుకుంటే మాత్రం రాదు. మీరు బ్యాంకులో ఏం లోన్ తీసుకుంటాలి, అదే భూమి మీద ఉండాలి, అదే ఈ క్రాప్ చేయించుకుంటారు. అదొకటి. ఎవరైనా ఇదేది మనకు టమోటా కానీ, బనానా కానీ, అంటే అరటి కానీ, దానిమ్మ కానీ వీటికి వేసి మీరు బ్యాంకులో లోన్ తీసుకుంటారు. వీళ్ళు ప్రైవేట్ కూడా ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు మీరు ఇది మీ సేవా కేంద్రాల్లో. అది మీ ఇష్టం. మనకు మనిషి ఎట్లా ఇన్సూరెన్స్ చేసుకుంటామో దానికి కూడా పంట కట్ట ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన అవసరం మీది. అది మీరు బ్యాంకులో లోన్ తీసుకోకుంటే మాత్రం మీరు మీ సేవలో కట్టుకోవచ్చు అన్న. అది కూడా 15 టైం అయిపోయింది. బట్ ఈ నెల ఆఖరి వరకు పెంచడం జరిగింది. ఈ ముఖ్యమైన పంటలు ఏంటంటే కమర్షియల్ క్రాప్స్, టమోటా, అరటి, దానిమ్మ, ఈ పంటలు కొద్దిగా ఇంపార్టెంట్ పంటలు. మిగతా పంటలను కూడా బ్యాంక్ వాళ్ళు చేయడం జరుగుతుంది. సో 31 వరకు ఉంది కాబట్టి మీ ద్వారా ఎవరన్నా ఈ పంటలు తమ ఊర్లో వేసి టమోటా వేస్తారు, కంపల్సరీ బ్యాంక్ లోన్ తీసుకోరు. కొద్దిగా వాళ్ళ ఇన్సూరెన్స్ ఏమంటే మీ ద్వారా కట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. గత 5 ఏళ్ళు ఓన్లీ పంట వేసిన వాళ్ళకి మాత్రమే ఈ క్రాప్ బుకింగ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొని పంట వేసిన వాళ్ళకి చేస్తాము. పంటని వేయి బీడు భూములు ఉంటాయి కదా, బీడు భూములన్నీ కూడా క్రాప్ బుకింగ్ చేయాల్సి వస్తుంది మేడం. మనం గత అప్పుడు చేశాం మేడం. అంటే బీడు భూముల్ని కూడా ఆయన బీడని కొట్టి క్రాప్ బుకింగ్ చేయమని చెప్పడం జరిగింది సార్. అంటే గత 3 ఏళ్ళు బీడు ఉంటే ఆ రైతుని వాళ్ళు ఆధార్ ద్వారా గవర్నమెంట్ ట్యాగ్ చేసి వాళ్ళ ఫ్యూచర్లో మనం ఏదన్నా విత్తనాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే వర్షం లేక వేయలేదా అనేది, ఏ ఉద్దేశంలో వేయలేదు అనేది ట్యాగ్ చేయడానికి పంట వేసిన రైతుల్ని క్రాప్ బుకింగ్ చేస్తాము. పంట వేయని భూములు కూడా, బీడు భూములు కూడా క్రాప్ బుకింగ్ చేస్తాము. చేసి వాళ్ళకు డేటా తీసుకొని వాళ్ళకు ప్రభుత్వం ఇంకా ముందు విత్తనాలు కావచ్చు ఏదైనా ఇవ్వడానికి అవకాశం ఉందని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది సార్. ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు వచ్చే వారం నుంచి స్టార్ట్ చేస్తాం సార్. ఇంకా వ్యవసాయ శాఖ ఆల్మోస్ట్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మెయిన్ సీజన్ బాగాలేదు వర్షాలు. ఈ వర్షాలు ఒక వారం పడితే కొద్ది కంది వరకు వేసుకోవచ్చు. తర్వాత వేరుశనగ నెలాఖరు వరకే ఉంటా. తర్వాత మీరు వేరుశనగ అవసరం లేదు, ఉలవలు కావచ్చు, కొర్ర కావచ్చు, సాగు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మా సార్ సార్. ఏదైనా మీకు ఉంటే కొత్త ఆడికి వాళ్ళు రావడం జరిగింది, మనం కలుస్తారు. సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు. మొక్కజొన్న వచ్చేసి అదే మొక్కజొన్నది ఇంకా మనకు 100 ఎకరాలు ఉన్నది. ఈ సంవత్సరం 400 ఎకరాలకు పెరిగింది. ఎందుకంటే గత 5 ఏళ్ళ నుంచి రేట్లు బాగా ఉండడం వల్ల దానికి ఇన్సూరెన్స్ ఇంకా రాదన్నమాట. అది కొద్దిగా ఇంకా పెరగాల. దానికి ఏరియా పెరిగితే ఇన్సూరెన్స్ తీసుకొని వస్తాం. ఆముదం ఇంత ఈ సమయంలో వచ్చేసి వైరస్ వల్ల వచ్చే దెబ్బలు ప్రభుత్వం వస్తున్నారు. ఈ వ్యాధికి యాక్చువల్గా మనకు టీకాలని ఇంతవరకు అనుకోలేదు. అయితే ఈ వ్యాధిని కంట్రోల్ చేసుకోవడానికి ఒక గ్రోత్ పార్క్స్ అని మేకలు చేసే ఒక వ్యాక్సిన్ పార్క్స్ చిన్నప్పుడు మనకు గుడపల్లి చెప్పేస్తాం కదా, చిన్నపిల్లలు అమ్మవారు తట్టు అమ్మవారు అలాంటి జబ్బులు. ఆ గ్రోత్ పార్క్స్ అనే వ్యాక్సిన్ వేయడం వల్ల మ్యాక్సిమం 90% వరకు ఇది కంట్రోల్ చేయగలుగుతాం. అలాగే ఇంకా గ్రామాలు అక్కడక్కడ గవర్నమెంట్ సమస్యలు ఉన్నప్పుడు వాటిని పరిష్కరిస్తూ దాన్ని సహకరించినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు గ్రామ పంచాయతీ అధికారులకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ మండలంలో చేసిన పనులు ముఖ్యంగా ఎక్కడైతే నీటి సమస్య ఉన్నాయో అక్కడ పంచాయతీలో కొత్త బోర్డు వేయించి పైప్ లైన్ చేయించి నీటి సమస్య తీర్చడం జరిగింది.
రీసెంట్గా మన కల్లూరు గ్రామ పంచాయతీ నీటి సమస్య మారుతున్నగా నిర్మాణాన్ని నగరంలో వాటి సమస్యను కొత్తగా బోర్డు వేసి పైప్లైన్ వేసి అన్ని సమస్యలు కూడా తీర్చడం జరిగింది. అలాగే పాత కల్లూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యను కూడా జేసీబీ పెట్టి అదంతా క్లీన్ చేయడం కూడా జరిగింది. జరుగుతుంది. సో దీన్ని మనం చేసుకుంటే ఇది చేస్తారు. సో శానిటేషన్ తరఫున చూసుకుంటే ప్రజలకు మరియు ప్రతి గ్రామ పంచాయతీలో అన్ని చోట్ల సీసీ రోడ్లు వేసేసారు, డ్రైన్లు మర్చిపోయారు. ఇప్పుడు మన వాళ్ళు నీళ్ళు సప్లై బట్టలు వదిలేస్తున్నారు వాటిని. సో ఇది మనము డ్రైనేజ్ వేసి వాటిని నీళ్ళు తీసుకెళ్ళచ్చు. బట్ అది కొంచెం ఖర్చులో మరియు సమయంతో కూడుకున్న పని కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మన ఎన్ఆర్జీ డిపార్ట్మెంట్ తరఫున వారు సూక్తంగా వాళ్ళు తీసుకెళ్ళారు. సో దానికి 3,000 వాళ్ళు మంజూరు చేస్తారు. సో ప్రజాప్రతినిధులు గ్రామంలో ప్రజలను కొంచెం వాళ్ళని అవగాహన కల్పించి ఆ సూక్తిని కట్టుకునే గ్రామంలో వాటర్ నిల్వ ఉండకుండా మనకు ప్రజలు రోగాలు పడకుండా ఉంటారు. సో ఈ సీజన్ మనకు ప్రజలు రోగాలు ఎక్కువ వచ్చే సమయం కాబట్టి సో మన ప్రజల అవగాహన కల్పించి ఇది ప్రజలకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు ఎక్కడైతే సీసీ డ్రైన్లో ఉండవో అక్కడ ఈ సోప్లు కట్టుకునే విధంగా వాళ్ళని కొంచెం అవగాహన కల్పించి కట్టుకునే విధంగా చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉంటే తీసుకొస్తే దాని సమస్యలు పరిష్కరించింది చాలు. అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ సమావేశం నందు గత 3 నెలల ప్రగతి నివేదికలు సమావేశం నిర్మించడానికి అది కూడా మా హెచ్ఎల్సీ బాధ్యత తుంగభద్ర ప్రాజెక్ట్ ఎగువ కాలువ లోకలైజేషన్లో ఈ 3 నెలల్లో మీరు సాధించిన ప్రగతి ఏంటి అనేది సమావేశం నిర్వహిస్తున్నారు. మా ప్రాజెక్ట్ అనేది హెచ్ఎల్సీ లోకలైజేషన్. ఇది మిడ్పెన్నార్ సౌత్ కెనాల్ కింద వస్తుంది. మన కాలదీన మండలంలో పెనకజర్ల డ్యామ్ నుంచి స్టార్ట్ అవుతారు. పెనకజర్ల డ్యామ్ అనేది మిడ్పెన్నార్ రిజర్వాయర్ అంటారు. ఈ రిజర్వాయర్ నుంచి 2 కెనాల్స్ వెళ్తాయి. ఒకటి నార్త్ కెనాల్, రెండోది సౌత్ కెనాల్. మనకు ఎంటీఎస్సీ అంటాం, మిడ్పెన్నార్ సౌత్ కెనాల్. ఈ మిడ్పెన్నార్ దక్షిణ కాలువ అనేది పెనకజర్ల డ్యామ్ వద్ద స్టార్ట్ అయ్యి మొత్తం 96 కిలోమీటర్లు ప్రవహించి మన కాలదీన మండలంలో పెనకజర్ల, ఎర్రగుంట్ల, అలాగే మత్తాడు విలేజెస్ వరకు మన కాలదీన మండలం కింద వస్తాయి. తర్వాత అనంతపురం రూరల్, సింగనమల, నార్పల, మీదుగా తాడిపత్రి వరకు, తాడిపత్రిలోని సుబ్బరాయ సాగర్ వరకు ఈ మొత్తం ఎంటీఎస్సీ వెళ్తారు. ప్రధాన పాత్ర 96 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత సుబ్బరాయ సాగర్ వదలడం జరుగుతారు. సో మెయిన్ కెనాల్ కింద మనకు మన జ్యూరిడిక్షన్ వచ్చేసి 27 కిలోమీటర్స్ కాలదీన మండలం కింద. అలాగే డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి మొత్తం 1 నుంచి 9 వరకు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు. సో 9 డిస్ట్రిబ్యూటర్లు మెయిన్ కెనాల్ 27 కిలోమీటర్లు మొత్తం కలిపి మనకు ఆయకట్టు వచ్చేసి కాలదీన మండలం కింద మొత్తం 18,000 ఎకరాలు ఆయకట్టు ఉన్నాయి. సో ఈ వాటర్ సీజన్లో ఖరీఫ్ సీజన్ ఎందుకు ఈ 18,000 ఎకరాలు కూడా ఇక్కడ నీటి సమస్య, నీటి సరఫరా ఎందు, పంపిణీ ఎందు ఇక్కడ ఏ లోటుపాటు లేకుండా ఇప్పుడు ముఖ్యంగా మనకు నీటి సంఘాలు కూడా ఎంతో ఉంటాయి. సో వారి యొక్క కోఆర్డినేషన్తో, డిపార్ట్మెంట్ యొక్క కోఆపరేషన్తో అందరం కలిసి రైతులకు ఏ ఇబ్బంది జరగకుండా పంటకు నీరు అందించే విధంగా మనకు ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది. ఈ 3 నెలల కాలంలో సార్ ముఖ్యంగా మేము వచ్చేసి మనకు ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద మనకు కాలదీన మండలంలో 8 ఎస్టిమేట్లు శాంక్షన్ చేయడం అవుతుంది గవర్నమెంట్ నుంచి. ఈ 8 ఎస్టిమేట్లతో పని ఎలా ఉంటుందంటే కాలువగట్ల మీద కంపల్సరీ తొలగించడము, పూడిక తీత, ఏమైనా మనకు గేట్ ఓటీసీస్ కానీ 2 గేట్లు ఏమైనా రిపేర్స్ ఉన్నా కూడా లేకపోతే పాడైపోయినా మొత్తం రీప్లేస్ చేయడానికి ఈ మనకు ఎస్టిమేట్ శాంక్షన్ చేశారు. ఇందులో మెయిన్ కాలువకు మనకు ఎంటీఎస్సీ ప్రధాన కాలువకు 2 ఎస్టిమేట్ ఉన్నాయి. మిగతా 5వ డిస్ట్రిబ్యూటర్ కింద 6 ఎస్టిమేట్ శాంక్షన్ చేయడం జరిగింది. సో అన్ని పనులు కూడా గత 2 నెలల కాలంలో డిపార్ట్మెంట్ వారు అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ 3 నెలల కాలంలో మేము చేసిన ప్రగతి వచ్చేసి కాలువలు అనేటివి ఎక్కడ పూడికతీత లేకుండా ఉన్న ఎస్టిమేట్ శాంక్షన్ అయినంత వరకు కంపల్సరీ తొలగించడము, పూడికతీత అన్ని డిస్ట్రిబ్యూటర్లు మెయిన్గా క్లియర్ వరకు మనకి ఎక్కడైతే పాసిబిలిటీ ఎక్కువ చెట్లు ఉన్నాయో పూడికతీత ఎక్కడైతే ఉందో అవన్నీ క్లియర్ చేయడం జరిగింది సార్. ఈ వాటర్ సీజన్కి ఇబ్బంది లేకుండా కాలువలు అనేటివన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ సమావేశం గురించి తెలియజేయడం ఏమంటే మనకు హెచ్ఎల్ఎంసీ మెయిన్ కెనాల్కు తుంగభద్ర డ్యామ్ నుంచి ఈ నెల 10వ తారీఖున వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ 10వ తారీఖు రిలీజ్ చేసిన వాటర్ 18వ తారీఖు మనకు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్ 105 కిలోమీటర్ ఆఫ్ హెచ్ఎల్ఎంసీకి చేయడం జరిగింది. అక్కడ నుంచి 18వ తారీఖు వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో నిన్న మనకు పెనకజర్ల డ్యామ్ ఇన్ఫ్లో స్టార్ట్ అయ్యింది. నీటి ప్రవాహం అనేది ఒక 45 క్యూసెక్ల దాకా మనకు నీళ్ళు వస్తున్నాయి రిజర్వాయర్.
సో ఆ రిజర్వాయర్లో మనకు మినిమం 2 to 3 weeks మినిమం వాటర్ లెవెల్ వరకు వచ్చిన తర్వాతనే మనకు నార్త్ కెనాల్ కానీ సౌత్ కెనాల్ కానీ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మినిమం లెవెల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. తర్వాతనే మనకు సౌత్ కెనాల్ వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వాటర్ రిలీజ్ చేయడం కూడా అందరితో మీటింగ్ పెట్టుకొని ఫస్ట్ హెడ్ రీచ్గా లేకపోతే టైలెంట్గా ముఖ్యంగా మన నీటి సంఘాల యొక్క వాళ్ళ యొక్క అనుమతితోనే రైతులు ఏ పంటలు వేసుకున్నారో వాళ్ళ సైడ్ నుంచి రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లో డిస్కషన్ చేసిన తర్వాతనే ఎక్కడ నీటి తీర్మానం అనేది మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ మెయింటెనెన్స్ వర్క్స్ అనేది మనం కంప్లీట్ చేశాము. సో మనకు నీటి పంపిణీకి వచ్చేసి ఏమి ఇబ్బంది లేదు సార్. మన గాలదిన మండలంలోని ఎంపీఎస్సి దాని యొక్క ఉపకాలువలందు అన్ని కాలువలన్నీ కూడా రెడీగా ఉన్నాయి వాటర్ డిస్ట్రిబ్యూషన్. గురించి తెలుసుకోకుండా వాళ్ళైతే నాకు తెలిసి ఇక్కడ ఎవరు ఉంటారు. ఎందుకంటే గ్రామాలు దాదాపు 90% ఇప్పుడు ఉపాధి హామీ మీదే ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఉపాధి హామీ మీరు కూడా అర్థం చేస్తే తెలిసేటది. ఉపాధి హామీ పథకం లేని డిపార్ట్మెంట్ అనేది లేదు. ఏ డిపార్ట్మెంట్ అనేది తీసుకోండి దాంట్లో నిధులు అనేవి ఉపాధి హామీ ద్వారానే వస్తున్నాయి. ఆ నిధులు ఎట్లా వస్తాయంటే మన గ్రామాల్లో విరివిగా అంటే ఎక్కువ మంది కూలీలకి ఎంతమంది మనకు వీలైతే అంతమంది కూలీలకి ఎక్కువ పనులు కల్పిస్తే ఆ పనులు కల్పించిన దాంట్లో నుంచి మనకి 40% మెటీరియల్ కాంపోనెంట్ కింద ఈ ఎక్కడైతే ఈ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్కి మనకి నిధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలను వీలైనంత వరకు మన గ్రామాల్లో కూలీలను ఎక్కువగా పెడితే మనకి నిధులు వచ్చేసి ఇక్కడ రోడ్లు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఈ విధంగా ఏ పథకంలో ఏ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ జరగాలనుకున్నా ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మన గ్రామాల్లో మీకు తెలియకోకుండా ఎవరికైనా కానీ కూలీలకి పనులు కల్పించే విధంగా మాకు అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను. ఇకపోతే మన మండలంలో దాదాపు 10,000 పైసలు దాదాపు 11,000 జాబ్ కార్డులు ఉన్నాయి మండల వ్యాప్తంగా. అందులో దాదాపు 8,000 జాబ్ కార్డులు పనికి పోతున్నాయి. 8,000 జాబ్ కార్డులు దాదాపు 10,000 మంది అంటే ఒక రోజు పోతు, 2 రోజులు పోతు, వారం పోతు, నెల సంవత్సరంలో 100 రోజులు పోతు. ఈ 100 రోజులు ఒక రోజు పోయినా కూడా మనం జాబ్ కార్డు కౌంట్ కాదు. దాదాపు 8,000 జాబ్ కార్డులు మన పనికి పోతున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు మనకు దాదాపు 5 కోట్లు అంటే 2-3.5 నెలకే మనం దాదాపు 5 కోట్ల రూపాయలు మన మండలంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఇంత వ్యాసగా అంటే కోట్లు మనం మండలాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు ఖర్చు పెట్టే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే ఉపాధి హామీ పథకం మాత్రమే. ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఖర్చు పెట్టాలంటే వాళ్ళు ఆత్మహత్య అడిగేసి దానికి ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఖర్చు పెడతారు. కానీ ఉపాధి హామీలో నిధులు విరివిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము విరివిగా ఖర్చు పెడుతున్నాము. అందుకే దాదాపు 3.5 నెలల్లోనే దాదాపు 4.5 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టుకోగలిగినాము. అందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 35 రోజులు మనం యావరేజ్గా మనం పనులు కల్పించడం జరిగింది. 1,20,000 పరిదినాలు అంటే 3.5 నెలల్లోనే దాదాపు 1,20,000 పరిదినాలు మనం కల్పించడం జరుగుతుంది. మన సంవత్సరానికి ఎంత ఉందంటే మన లేబర్ బడ్జెట్ 2,50,000 పరిదినాలు మనం కల్పించాలా. ఇప్పటికే దాదాపు 1,30,000 పరిదినాలు కల్పించినాము. మిగతా పరిదినాలు కూడా రాబోయే మార్చి వరకు మనం కల్పించే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా తప్పకుండా కల్పిస్తాము. ఉపాధి హామీలో కూలీలకు పనులు పెట్టడమే కాకుండా మన దాంట్లో అయితే చాలా పనులు చేసుకునే అవకాశం ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఉపాధి హామీ అంటే ఏదో పనులు పెడుతున్నారు, కూలీల పనికి పోతున్నారు, దాంట్లో ఏమేమి జరుగుతుందో మరి జరుగుతుంది అనుకుంటారు. కానీ దీంట్లో ఎక్కువగా కూలీలు పనులు పోయేది ఒక రకమైతే మనం మిగతా పనులు చేసుకునే చాలా అవకాశం ఉంది. అందులో భాగంగా ఒక హార్టికల్చర్ అంటే పండ్ల తోటల పెంపకం మిగతా మండలంలో కంటే మన మండలంలో ఎక్కువ పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పండ్ల తోటల పెంపకం అనేది విరివిగా జరుగుతుంది. పోయిన సంవత్సరం దాదాపు 250 ఎకరాలు మన మండలంలో చీని తోట కావచ్చు, మామిడి కావచ్చు, వివిధ రకాల పంటలు పెడితే ఈసారి ఇప్పటికే దాదాపు 140 ఎకరాలు మనం శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పండ్ల తోటల్లో మనం ఏమేమి పెట్టుకునే అవకాశం ఉందంటే మామిడి పెట్టుకోవచ్చు, జామ, నిమ్మ, చీని, తైవాన్ జామ, కొబ్బరి,
సపోటా, చింత, సీతాఫలం, దానిమ్మ, నేరేడు, అంజూర, మునగ, పామాయిల్, ఈ విధంగా ఇన్ని రకాల పళ్ళ తోటలు మనం పెట్టుకునే అవకాశం ఉంది. వీటితో పాటు ఎవరైనా కానీ రైతులు పూల తోటలు పెట్టుకుంటే కూడా మనకు అవకాశం ఉంది. మల్లె తోట కానీ గులాబీ తోట కానీ మనం పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా రైతులు ముందుకు వచ్చి మేము ఈ విధంగా చేసుకుంటామంటే కనుక మీరు నేరుగా మన ఎంపీడీ ఆఫీస్ సందర్శించండి, లేదంటే మన గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా కూడా ఒక అర్జీ ఇచ్చినా కూడా మనము మీకు కావాల్సిన ఏం తీసుకురావాలా, ఏం చేయాలనేది మేము చెప్తాము. ఆ విధంగా చేసుకుంటే మీ రైతులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా రైతుల భూముల్లో కూడా మనము వివిధ రకాల పనులు చేసుకునే అవకాశం ఉంది. ఒకటి వచ్చి మీ రైతుల పొలాల్లో వర్షం పడే నీళ్ళన్నీ పారిపోయి మన పొలాన్ని దాటి వెళ్ళిపోకుండా మన పొలాల్లో పారంపాలను దొరకవచ్చు. ఆ పారంపాలను దొరికిన వల్ల మీకు చాలా ఉపయోగం ఉంది. చాలా మంది ఏమనుకుంటారు పారంపాలను దొరికితే 5 సెంట్లు 10 సెంట్లు భూమి పోతుంది అనుకుంటారు. కానీ ఆ పారంపాలను దొరకడం వల్ల మన భూమిలో పడే నీళ్ళంతా మన భూమిని దాటి వెళ్ళిపోకుండా ఆ పారంపాలలో నీళ్లు నిలిచి, అదేవిధంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత దాంట్లో మట్టి అంతా తీసి మన పొలానికి ఎరువుగా కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా పారంపాలతో పాటు బౌండరీ ట్రెంచ్ అంటే మన పొలం సరిహద్దు కందకమంట ఉంటుంది. మీ పొలం ఎంతైతే ఉందంటే ఆ పొలం చుట్టూ మనం 1 మీటర్ వెడల్పు 1 మీటర్ లోతుతో కందకం అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా భూమిని ఎగుడిదిగుడుగా ఉంటుంది మన భూమి. ఆ భూమి ఎగుడిదిగుడుగా ఉంటే ఆ భూమిని మనము ఆ ఎరువుని దిగువకంతా మట్టిని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా సౌర్ణ్యాలు ఉంటే దాంతో మనం చెరువులు అంటే మట్టి దొరకనే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతులు కూడా భూమి చాలా పనులు చేసుకునే అవకాశం ఉంది. చాలా మంది రైతులు ఏమనుకుంటారంటే దీంతో పాటు ఇంకా అనుసంధానం అంటున్నారు. అనుసంధానం అంటే మన చేతిలో తోటలో కానీ కలుపు తీసుకునే కానీ కోత కానీ లేదంటే వివిధ రకాల పనులు చేసుకునే ఉపాధ్యాయుని కల్పిస్తే మేలు అనుకుంటున్నారు. ఈ ప్రపోజల్ కూడా మేము ఆల్రెడీ మాతో పాటు పై అధికారులు జిల్లా కలెక్టర్ కానీ లేదంటే పై మన గవర్నమెంట్ కానీ నివేదించడం జరిగింది. కానీ అది పరిశీలనలో ఉంది. అది వస్తే కూడా రైతులకు ఇంకా చాలా అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తూ, దాంతోపాటు క్యాటిల్ సెట్స్ అంటే పశువుల తొట్టెలు కానీ పశువులు కొట్టాలు కానీ మనం వేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు మన మండలంలో ఫస్ట్ బేస్లో 39, తర్వాత బేస్లో 47 మనం శాంక్షన్ తీసుకోవడం జరిగింది. 2 పశువులు ఉంటే రెండు పశువులు తగ్గట్టుగా 6 పశువులు 4 పశువులు ఈ విధంగా మనం పశువుల కొట్టాలు కూడా మనం వేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పశువుల తొట్లు మన గ్రామాల్లో పశువుల తొట్లు పెట్టుకునే అవకాశం ఉంది. దాంతోపాటు కోళ్ళ ఫారం ఎక్కడైనా ఎవరైనా రైతులు ముందుకు వచ్చి ఎవరైనా మేము కోళ్ళ ఫారం పెట్టుకుంటామంటే కోళ్ళ ఫారం పెట్టుకోవచ్చు. అదేవిధంగా మేకలకి గొర్రెలకి కానీ మనం షెడ్ కట్టుకునే అవకాశం ఉంది. ఇవి కావాలనుకుంటే మనం వెటర్నరీ డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళ దగ్గర మీరు సర్టిఫై చేసుకున్న అప్లికేషన్ ఇస్తే వాటిని శాంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం చేసుకుంటే చాలా అవకాశం ఉంది. అదేవిధంగా మన గ్రామాల్లో SWP షెడ్లు అంటాం, అంటే చెత్త సంపద కేంద్రాలు ఊరి బయట కట్టించినాం. అవి కూడా మన ఉపాధ్యాయుల ద్వారా కట్టించారు. అప్పుడు కూడా మనం ఏమైనా బయట అంటే దాంట్లో తొట్లు కాబట్టి బయట కూడా తొట్లు మన గ్రామాల్లో ఉండే చెదారం తీసుకున్నట్టు దాంట్లో నింపేసుకుని దాన్ని మనం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాని ద్వారా కొన్ని రకాల ప్రయత్నాలు చేసి దాన్ని అమ్మి ఎరువుగా తయారు చేసి దాన్ని అమ్ముకుంటుంది. ఆ విధంగా కూడా మనం దాన్ని చేసుకోవచ్చు. దాంట్లో 2 పేర్లు రాసుకునే బాధలేదు కానీ జేసీబీలు అనేవి మనం ఎక్కువ వాడకూడదు ఎక్కడే కానీ. ఒకవేళ అక్కడ ఏదైనా మీకు అక్కడ జేసీబీ వాడుతున్నారు లేదంటే వేరే విధంగా ఏదైనా చేస్తున్నారంటే దయచేసి మాకు కొద్దిగా ఇన్ఫార్మ్ చేస్తేనే అది దాన్ని అరికట్టదు. దాని బిల్లు చేసేది మీరే కదా, మీకు ఎప్పుడైనా తెలుస్తుంది జేసీబీ. ఇప్పుడు మాకు తెలిస్తే మేము జేసీబీ అనేది వాడకూడదని అసలు ఆ పదం అనేది దీంట్లో రాకూడదు. ఎక్కడైనా జరుగుతుందని మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని వెంటనే నిలిపేస్తాము, లేదంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు కూలి వాళ్ళు చేసే పని మన మిషనరీతో చేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. జరిగినాయి దానికి ఎట్లా ఇప్పుడు మీరు కొత్తలు మీకు తెలుస్తుంది అంత జేసీబీ చేసిందే మంచి మీకు తెలుస్తుందా అంటే మేము మండలం అంతా మండల వ్యాప్తంగా అంటే ఎవరో మీరు నిజమే లేదని మా దృష్టికి వస్తే ఆల్రెడీ 1 2 వచ్చింటే దాన్ని నిలబెట్టేసినాము పేమెంట్ కూడా కాకుండా. ఇంకా ఏమైనా అలాంటివి ఏమైనా జరుగుతుంటే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. ఇంకా మనకి ఇంటి ముందర దొరికిన స్థలం ఉందో ఆ చిన్న 2 అడుగులు గుర్తు వచ్చినా కూడా మేము పంపిస్తాం. అది కొద్దిమంది మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్త దాన్ని వేసుకోవచ్చు, వెళ్ళిపోతుంది. అలాగే ఉంది. అలాగే నీకు నీళ్ళు బస్సులు చెప్పాను కదా, అప్పుడు ఇల్లు చెత్త పోసుకోవచ్చు. లేకపోతే ఊళ్ళు వీధి మధ్య రేట్లు ఇళ్ళలో ఏదైనా కమ్యూనిటీ సోర్స్ కానీ అది ఇస్తాం నీళ్ళు ఇచ్చుకోకుండా. అది ఎందుకంటే మనం చాలా మంది మా ఇంట్లో వదులుకుంటాం, మా ఇంట్లో వదులుకుంటారు. కొంచెం పంపిస్తాం కొద్దిగా జనం కొంచెం స్థలం ఉంటే సొంపు తొలుస్తాం. వ్యక్తిగత సొంపు కావచ్చు ఇప్పుడు ఇంటికి ఇస్తాము.
అలాగే కమ్యూనిటీ సంబంధించి పెద్దగా ఉంటే ఇస్తాము. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి, ఉపాధి ఉన్నాయి, ఉపయోగించుకోవాలి. అది మామూలుగా దీనికి ఇంతకు గతంలో ఉండే, గతంలో పేమెంట్ ఇస్తాను ఉపాధిలో కూడా. మరి స్వచ్ఛ భారత్ ఫండ్లో ఇచ్చిన 4 పేమెంట్ మళ్ళీ ఇప్పుడు పుట్టిన రాష్ట్రం ఇచ్చినే వాడుతున్నాం. అవన్నీ పాలసీ ప్రకారం రావాలి. నెక్స్ట్ ఆర్టికల్స్ వచ్చారు. ఆర్టికల్స్ మీరు చెప్తా రావడం లేదు సార్. మీరు చెప్తాను చెప్పే సమస్య ఈడ సమస్య ఊర్లోకి వచ్చిందే సమస్య సాల్వ్ చేసేట్లా. మీరు చెప్తాను సమస్య మీరు సమస్య సాల్వ్ చేయించిందే మీరు చెప్పినట్టు సమస్య దాని లేదు. మీకు అధికారం ఉన్నా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అది కూడా పార్టీలో కూడా బస్సులు రావడం లేదు, ఆధునిక బస్సులు కూడా రావడం లేదు. ఆధునిక బస్సులు సార్ యా బస్సు కానీ పామిడి టికెట్ కొట్టినప్పుడు పామిడి టౌన్ లో రావాలా లేదా? టికెట్ ఇస్తారు సార్, ఈరోజు చెక్ చేస్తాను. టికెట్ ఇస్తారు, పామిడి మీద టికెట్ ఇస్తారు, రావడం లేదు. మీరు కాల్సిన ఎంక్వైరీ చేసుకోవాలి. మీకు 3-4 మినిట్లు చెప్తాను. గార్డెన్ ఇదే ప్రశ్న ఇప్పుడు ఏమైతే మాట్లాడుతున్నారో అదే అడుగుతున్నాం. అడిగిందే పదే అడుగుతున్నాం. గార్లదిన్నె అనంతపురం నుండి గార్లదిన్నెకి వస్తే ఇక్కడ ఉందోటి లోలూరు, వాటికి వచ్చి అడిగితేనే ఆర్డినరీ బస్సు కూడా గార్లదిన్నెలో ఎవరన్నా ఉన్నారంటే లేరంటే డైరెక్ట్ బైపాస్ నుంచి వెళ్ళిపోతున్నారు. అక్కడ కల్లూరు కావచ్చు, పామిడి కావచ్చు, గార్లదిన్నెలో ఎవరన్నా ఉన్నారంటే లేరంటేనే బైపాస్ నుంచి వెళ్ళిపోతున్నాయి. అంటే ఆర్డినరీ బస్సులు కూడా. తర్వాత ఎక్స్ప్రెస్ అనేటివి ఇక్కడ వస్తే అదే టికెట్టే ఇప్పుడు ఇక్కడ దిగినిపేస్తారు. 1 కిలోమీటర్ మళ్ళీ నడిచిపోవాలా, ఆడి పొంది అవుతుంది. కాబట్టి ఒక్కొక్క బస్సులో ఊర్లోకి తిప్పండి చెప్పాము మేము. అట్లా పోయే బస్సులు ఇటు పోమని చెప్పినాము. ఎక్స్ట్రా మాకు రమ్మలేదు. అట్లా పోయే బస్సులు ఇటు పోమని చెప్తున్నారంటే బైపాస్ మీరు దిగొద్దండి. రాత్రి టికెట్ కానీ దిగితే గొడవ స్టేజ్ ఉంటేనే టికెట్ ఇస్తారు. గార్డెన్ కావచ్చు, కల్లూరు కావచ్చు, స్టేజ్ ఉంటేనే బైపాస్ పోవాలని ఏం లేదు. ఖచ్చితంగా మీరు దిగొద్దండి. ఏమన్నా నా నంబర్ రాసుకోండి. దిగకపోతే ఏం చేస్తారు? నంబర్ రాసుకోండి, ఇస్తాను. 99 అనంతపురం టీఎం గారు నా నంబర్ తీసుకోండి కాదు, అందరూ చెప్తాను నేను. మీకు అట్లా ఉంటే నాకు చెప్పండి, నేను పై అధికారులు దృష్టికి తీసుకెళ్తా. అవసరం నేనే దండిస్తా. టికెట్ ఇచ్చారంటే కల్లూరు కావచ్చు, గార్డెన్ కావచ్చు, టికెట్ ఇచ్చారంటే ఖచ్చితంగా బస్సు ఖచ్చితంగా. అవును సార్, మీరు చెప్తారు దిగద్దని అంటారు. ఆడ బస్సులో సమస్య ఏం జరుగుతుంది? మీ ఒక్కరి కోసం మేము ఇంతమంది అవును సార్. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ప్యాసింజర్లకి ఇప్పుడు జరిగేది ఏమైనా అంటారు వాళ్ళు. మీ ఒక్కరి కోసం మేము ఇంతమంది ప్యాసింజర్ సఫర్ కాదు ఒకరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్స్ ఉద్యోగస్తులు అంతా దిగుతుంటారు, పోతుంటారు బస్సులో. మీరు ఉన్నా కానీ మీరు ఎందుకు బైపాస్ పోతారు? ఖచ్చితంగా ప్రతి మీటింగ్ నేనే వస్తుంటాను. గార్డెన్కి ఖచ్చితంగా బస్సులో వచ్చాను. కాబట్టి ఒకటి హైటెక్ బస్సులో వచ్చాను. అది స్టాపింగ్ లేదు ఇక్కడ. మాత్రం చెప్తాను నేను. హైటెక్ బస్సు లేదు ఇక్కడ. మీకేమడుతున్నది? టికెట్ కొట్టిన వాళ్ళకి కూడా మీరు రావడం లేదంటే మీరు టికెట్ కొట్టడం వల్ల అడగకుండా ఇచ్చారంటే మీరు దిగొద్దండి. ఇదే సమస్య, దిగదండి కదా సమస్య జరిగేదే. మెసేజ్ పెడతాం అందరికి. ఇక్కడ బండ్లు లేవు సార్, కొన్ని బండ్లు లేవు. కర్నూలు బండ్లు హిందూపూర్, ధర్మవరం ఈ బండ్లకి గార్డెన్ స్టాపింగ్ లేదు. మేమేం అడుగుతానది టిక్కు కొట్టి స్టేజ్ టికెట్ కొట్టినది వల్ల రావడం లేదు. మీకు దారాగా మీరు టికెట్ కొట్టిన వాళ్ళు కూడా ఒకరిద్దరు బైపాస్ దిక్కు పోతున్నారు. ఊర్లోకి పోదనేదో మరి బైపాస్ రైడర్ అనేదో మేము ఊర్లోకి రావడం టికెట్. ఇప్పుడు చూడండి సార్, పామిడి టికెట్ కొడతారు, పామిడిలో మీరు నిలబడండి. పామిడిలో ఎన్ని బస్సులు బైపాస్ పోతారు? పామిడి టికెట్ కొట్టే ఇవ్వండి. పామిడిలో కూడా ఇవ్వను ఎన్ని బస్సులు. ఈ రోజు సమస్య మీరు విన్నారు.
మీ దృష్టికి తెచ్చిన సమస్య అంతా కూడా నెక్స్ట్ మళ్ళా 90 రోజులకి ఇదే మీటింగ్ జరుగుతుంది. దీనిపైన మీరు మీ సమాధానం ఏముంటుందో ఆలోచిస్తారు. అది ఎవరైనా గార్డెన్ నేనంటే నేను బస్ స్టాండ్ వెళ్తాను, నేను వెళ్ళి ఇక్కడనే చెప్తా వాళ్ళని కనుక్కోండి. నేను బస్ స్టాండ్ ఉన్నానంటే ఇది మీటింగ్కి వస్తే అక్కడ ఉండను, నేను ఎప్పుడే ఇన్ఛార్జ్ అక్కడ బస్సు గార్డెన్ అంటే ఖచ్చితంగా పంపిస్తాను. నేను బస్సు ఎక్కడనే చెప్తాను. నేను సార్ పామిల్లోకి వచ్చి మీరు ఒక రోజు బైపాస్ వచ్చేసి మొత్తం 800 సంఘాలకు గాను 8 కోట్లు టార్గెట్ ఇవ్వడం జరిగింది. 2025-26 ఈ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి ఇప్పటి వరకు 10 సంఘాలకు మొత్తం వచ్చేసి 90 మంది సభ్యులకు వచ్చేసి 40,20,00,000 రుణాలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఉన్నతి వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఎవరైతే సంఘాల్లో ఎస్సీ ఎస్టీ సభ్యులు ఉన్నారో వాళ్ళు చేసుకునే కార్యక్రమాలను బట్టి 50,000 నుంచి ₹1,00,000 వరకు, అంటే వడ్డీ లేకుండా ప్రతి నెల కూడా ప్రాంప్ట్గా కట్టాలి. ప్రతి నెల వాళ్ళకి రుణం ఇచ్చిన తారీఖు నుంచి 15 తారీఖు లోపల ఖచ్చితంగా కూడా ఆటో డెబిట్ సిస్టమ్ ద్వారా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డెబిట్ సిస్టమ్ జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో కూడా ఆటో డెబిట్ సిస్టమ్ శ్రీగిరికి ఉన్నతి రుణాలకి ఆటో డెబిట్ సిస్టమ్ ఏమంటే మొత్తం వచ్చేసి డబ్బులు సంఘ సభ్యులు వసూలు చేసి సంఘం అకౌంట్లో వేసుకుంటారు. ఆ సంఘం అకౌంట్లో డేట్ అనేది ఫిక్స్ చేస్తారు, వాళ్ళ సంఘం మీటింగ్ డేటు. ఆ డేట్ ఖచ్చితంగా ఆ రుణం ఏదైతే తీసుకున్నారో శ్రీగిరి కానీ ఉన్నతి కానీ ఆ అకౌంట్కి అడ్జస్ట్ అయిపోతుంది. ఇది ఆటో డెబిట్ సిస్టమ్. ఈ ఉన్నతి రుణాలు వచ్చేసి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు వచ్చేసి మొత్తం 2 సంఘాలకి 8 మంది సభ్యులకు వచ్చేసి 2,50,00,000 రుణాలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారు, సిఏఎఫ్ సామాజిక పెట్టుబడి నిధులు మన మండల సమాఖ్య నుంచి అయితే మొత్తం వచ్చేసి 19 గ్రామ సంఘాలకు 21,30,00,000 మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. మన ఫైనాన్షియల్ వచ్చేసి ఈ 3 నెలల కాలంలో మొత్తం 19 సంఘాలకు వచ్చేసి 43 మందికి 21,30,000 మంజూరు చేయడం జరిగింది. ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ అంటే మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అంటారు. అంటే మామూలుగా పెద్ద కంపెనీలు అయితే పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు. అదేవిధంగా పాడి ఎరువులు కాకుండా కిరాణా షాపులు కానీ, తర్వాత వచ్చేసి వాళ్ళు చేసుకునే విధానంలో బేకరీ ఐటమ్స్ ఇట్లా అంటే ఇట్లాంటివి ఏమైనా చేసుకుంటారంటే వాళ్ళు బ్యాంక్ నుంచి స్వయంగా వాళ్ళ సిబిల్ బాగుంటే మాత్రము వాళ్ళ సంఘ సభ్యులు కూడా మొత్తం 10 మందికి ₹9,00,000 రుణం మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా సీడ్ క్యాపిటల్ అంటే ఇప్పుడు వచ్చిన విత్తనాల కాలంలో కాబట్టి రైతులకి దాంట్లో కూడా మనకు వచ్చిన ఫండ్లో వచ్చేసి 10 సంఘాలకు వచ్చేసి 20 మందికి వచ్చేసి ₹6,50,000 మంజూరు చేయడం జరిగింది. ఇదే విధంగానే బ్యాంకు నుంచి పిఎంఎఫ్పి అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ మామూలు ఫుడ్ ఫార్మింగ్ వరకు అంటే బేకరీ ఐటమ్స్ కానీ, తర్వాత వచ్చేసి మనకి తిరుబండారాలు ముఖ్యంగా నిల్వ ఉండే పదార్థాలు ఎవరైనా చేస్తారంటే చాలా మంది సంఘ సభ్యులు ఏమంటున్నారంటే మేము చేస్తున్నాము దాన్ని రుణం ఇప్పించండి అని అడుగుతున్నారు. బ్యాంకర్ ముఖ్యంగా ఏమంటే వాళ్ళు చేస్తామంటే వాళ్ళకి కొన్ని ఏముంటాయి అన్నమాట, ఇన్స్టాలేషన్ పరికరాలు అంటే బేకరీ ఐటమ్స్ కావచ్చు, తర్వాత సిమెంట్ పిక్స్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. పిఎంఎఫ్పి వచ్చేసి ఆహార పదార్థాలకు సంబంధించి మన సంఘ సభ్యులకి 30% సబ్సిడీతో అంటే ఫస్ట్ 5 లక్షలు లోన్ ఇచ్చామనుకోండి, మీరు 3 సంవత్సరాల కాలంలో ప్రాంప్ట్గా కడితే బ్యాక్ అండ్ సబ్సిడీలు వచ్చేసి ఒక లక్షకు వచ్చి ₹35,000. 10 లక్షలు ఇచ్చినందుకు ₹3,50,000 వరకు అది మన ప్రభుత్వం నుంచి మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగానే పిఎంఈజీ ప్రైమరీ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ కింద మనకి ముఖ్యంగా లైవ్ స్టాక్ అనేది ఇంతకుముందు ఉన్నాయండి. ఆవులు, ఎరువులు, గొర్రెలు, మేకలకి అంటే గొర్రెలు మేకలకు వచ్చేసి మన పశు డాక్టర్ చెప్పిన ఎస్ఎల్ఎం స్కీమ్ అనేది మాకైతే వచ్చేసి పిఎంఈజీపీ కింద అది కూడా మన రూరల్ అంటే గ్రామ ప్రాంతాల్లో ఉండే మహిళలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు, సంఘాల్లో ఉండే మహిళలకు కానీ మేము అక్కడ బ్యాంకు దగ్గర ఉండి ముఖ్యంగా ఆ సంఘం రికవరీ బాగుంది, ఆ సభ్యుల సిబిల్ బాగుంటే వాళ్ళు కూడా 30%తో రుణాలు ఇప్పించడం జరుగుతుంది. అలాంటి నుంచి మన మండలంలో టోటల్గా 40 షాపులు ఉన్నాయి. అలాగే 17,229 రేషన్ కార్డ్స్ ఉన్నాయి.
ఇప్పుడు ఈ రేషన్ ఇదివరకు అయితే మనకి ఎంపీ ద్వారా రేషన్ షాపులకు సరఫరా అయ్యేది. కానీ గత 2 నెలలుగా మనకు ప్రభుత్వం ఎంపీలో తొలగించింది. కాబట్టి నేరుగా ఇప్పుడు ఎంపీ షాప్ డీలర్స్ నుంచి కార్డుదారులకు సరుకులు అందజేస్తా ఉన్నాము. అలాగే ఇప్పుడు మనకి బియ్యము తర్వాత చక్కెర వస్తున్నాయి అన్ని షాపులకు. 65 ఏళ్ళు పైన వృద్ధులకు అలాగే దివ్యాంగుల కార్డులకు మనము అంటే ప్రతి నెల 1వ తేదీ రైతు జరుగుతుంది. కానీ వృద్ధులకు వికలాంగులకు మనకి ప్రతి నెల 26వ తేదీ నుంచే అలాంటి కార్డులకు మనం పంపిణీ జరుగుతుంది. అలాంటివి మనకి మన మండలంలో 1600 కార్డ్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ అంటే వాళ్ళు ఎంపీ షాప్ వచ్చే అవసరం లేదు. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కానీ వికలాంగులు కానీ ఎంపీ షాప్ డీలరే వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి ఆ వృద్ధులకు రేషన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. తర్వాత మనకి ఇప్పుడు కొత్త కార్డులకు తర్వాత మెంబర్ అడిషన్ అంటే రైస్ కార్డులో వెళ్ళడం పిల్లలు వాళ్ళ పేరు ఎక్కించుకోవడానికి అలాంటివి వెళ్ళడం చనిపోయిన వాళ్ళ డివిజన్స్కు అలాగే కొత్తగా పెళ్ళి అలాంటివి మనకి మొత్తం 8 సర్వీసులు మనకు ఎనేబుల్గా ఉన్నాయి సచివాలయంలో. కాబట్టి ఎవరైనా కొత్త రైస్ కార్డ్స్ పెళ్ళైన వాళ్ళు కొత్త రైస్ కార్డ్స్ ఎవరైనా చనిపోయిన వాళ్ళ డివిజన్స్ అలాగే సర్వీసులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అవన్నీ కూడా మనకి ఈకేవైసీ మెంబర్ అడిషన్స్ అవి ఈకేవైసీ పూర్తయిన తర్వాత వాటిని మనం అప్రూవ్ చేస్తూ ఉన్నాము. కొన్ని టెక్నికల్ సమస్యలు కూడా ఉన్నాయి. అంటే అందరూ ఆ ఫ్యామిలీలో అందరూ ఈకేవైసీ చేసినప్పటికీ కొన్ని ఇంకా అవి ఈకేవైసీ పూర్తి అవ్వలేదు అనే టెక్నికల్ సమస్యలతో అవి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ సమస్య అంతా పరిష్కారమైన తర్వాత మనకి కొత్త కార్డులు కానీ ఏమైనా మెంబర్ అడిషన్స్ రిజిస్ట్రేషన్స్ కూడా మనకి కొత్త కార్డు నెల ఆఫర్లో కానీ లేదంటే నెక్స్ట్ మంత్ కానీ మనకి మంజూరు అవుతుంది. తర్వాత ఇంకా రెవెన్యూకి సంబంధించి మనము గత 3 నెలలుగా అడంగల్స్ కానీ అలాగే ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ ఇన్కమ్ తర్వాత ఫ్యామిలీ వెల్ఫేర్ సర్టిఫికేట్స్ డొనేషన్స్ ఈ విధంగా మనము లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ డెత్ ఈ విధంగా సర్వీసెస్ అన్ని మనం అప్లై చేసే వాటికి వాళ్ళు ఎలిజిబుల్ వాటన్నిటిని అప్రూవ్ చేస్తూ ఉన్నాము. తర్వాత మన మండలంలో వచ్చేసి రీసర్వే వచ్చేసి 11 విలేజ్లు పూర్తయినాయి. ఈ గత 5-6 నెలల్లో మనకి ఫస్ట్ ప్లేస్ కింద కల్లూరు విలేజ్ పూర్తయింది. ఇప్పుడు ముంటిమల్లు గ్రామము రీసర్వే జరుగుతూ ఉంది. వీటిలో మనకి జాయింట్ ఎక్స్పీరియన్స్ అంటే మొత్తం 11 గ్రామాల్లో 1700 దాకా మనకి జాయింట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అంటే పట్టా భూములో కానీ లేదంటే అసైన్ భూముల్లో కానీ ఏదైనా వాళ్ళకి ఎక్స్టెంట్ వ్యత్యాసాలు వాళ్ళు రీసర్వేలో వాళ్ళు మాకు ఎక్స్టెంట్కి మాకు తక్కువ మేము ఒప్పుకోమన్న వాటికి జాయింట్ పెట్టినారు. అలాంటివన్నీ ఇప్పుడు మనం స్కీమ్స్ తగ్గి పొందడం కానీ వేరే స్కీమ్స్ పర్పస్ ఆ జాయింట్ ఎక్స్పీరియన్స్ అని విడగొట్టాలనేసి మన పై అధికారుల నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. దాని మేరకు జాయింట్ ఎక్స్పీరియన్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసి మండల సర్వేలు కానీ బీఆర్ఓ ఈ సర్వేలో తీసుకొని అక్కడ సచివాలయంలో ఆ రైతులకు ఇప్పించేసి వాళ్ళందరితో మాట్లాడి అలా వాళ్ళంతా ఒప్పుకున్నట్లయితే వాటికి ఒక మనము గత 2 నెలల్లో 100 దాకా సబ్సిడీని అప్లై చేయడం జరిగింది. వాళ్ళందరూ ఒప్పుకుంటే వాళ్ళ అంగీకారంతో వాటిని విడగొట్టి సబ్సిడీ అందులో వేస్తాము. ఆ ల్యాండ్స్ అన్ని మనకి వెల్ఫేర్ స్కీమ్స్కి వాటికైతే మనకి ఇబ్బంది ఉండదు. అలాగే ఇంకా కొంతమంది పట్టా ల్యాండ్స్లో కొంతమంది ఒప్పుకోవడం లేదు. అలాంటివి అయితే ఇంకా వాళ్ళని అంటే 1-2 సార్లు కానీ 3-4 సార్లు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పించి విడగొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. మిగతా కూడా అవి కొంచెం నిదానంగా వాటిని సపోర్ట్ చేసి రైతుల అధికారం ఎక్కువ చేయగలుగుతాము. తర్వాత హౌసింగ్ సంబంధించి మనకి మండలంలో 9 లేఅవుట్స్ ఉన్నాయి. అలాగే గ్రామ కంటంలో వాటికి PMAY కింద వాళ్ళు స్థలం ఉంది పోషణ సర్టిఫికేట్ లేదు అంటే గత 3 నెలల క్రితం మనకి హౌసింగ్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం మనకి గ్రామ కంటంలో పోషణ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 9 లేఅవుట్లో మనకి వెహికల్ ఫ్లాట్స్ ఉన్నాయి. అంటే మనకి పక్కన అంటే ఇదివరకు మనకి 1 సెంటులాగా ఫ్లాట్ వేసి ఇచ్చినాము. అలాంటి ఇప్పుడు పక్కన ఉండేవి రెడీ చేస్తే 3 సెంట్స్ అవుతాయి. మనకి కొత్తగా వచ్చిన ప్రకారం రూరల్ అయితే 3 సెంట్లు ఇస్తా ఉన్నారు, అర్బన్ అయితే 2 సెంట్లు. కాబట్టి అలా ఖాళీ ఉండే ఫ్లాట్లలో మనం 3 సెంట్ల ప్రకారం ఎన్ని వస్తాయి అంటే మనము వచ్చేసి 175 దాకా ఉన్నాయి వేకెంట్ ఫ్లాట్స్. అవి కూడా మనము జిల్లా అధికారులకు నివేదిక ఇచ్చినాము. అలా ఏమైనా వాటి మనకు సైట్ ఏమైనా ఎనేబుల్ అయితే ఎలిజిబుల్లో ఇంటి స్థలానికి గ్రీవెన్స్లో కానీ కలెక్టర్గా నిర్వహించిన గ్రీవెన్స్లో కూడా అప్డేట్ వచ్చినాయి. మనకు ఒక 170 దాకా వచ్చినాయి. ఆ ఎలిజిబుల్ అయిన వాళ్ళని మన సైట్ ఎనేబుల్ అయితే ఈ 3 సెంట్స్లో వాటిని అడ్జస్ట్ చేయవచ్చు. వచ్చేసి మనకి హౌసింగ్ సంబంధించి తర్వాత అయితే ఏమైనా మనకి విలేజ్లో కానీ ఏమైనా రస్తా సమస్యలు కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి.
అంటే కొన్ని పట్టణాల్లో ఉండే రస్తాలు అయితే వాళ్ళందరినీ ఎక్కించి వాళ్ళందరి సమన్వయంతోనే అది చూపిస్తూ ఉన్నాము. లేకపోతే పక్కన గవర్నమెంట్ సైట్ ఉంటే వాటిలో కూడా రస్తాలు చూపిస్తూ ఉన్నాం. ఇంకా అయితే అదే స్కూల్ అయితే అడిగారండి. అదే అదే స్కూల్ ఫ్రెండ్స్ అయితే హౌసెస్ అట్లా కొంచెం కాంపౌండ్ వాళ్ళు ఉన్నాయి. అక్కడ అంటే మనకి నడుచుకున్న పిల్లలు రావడానికి అందరికీ ఇబ్బంది లేదు, కానీ వెహికల్స్ 4 వీలర్స్ అంటే ఏదైనా విలేజ్ పర్పస్ ఎవరైనా రావాలంటే 4 వీలర్స్ వాటికి ఇబ్బంది అవుతుంది. మనకైతే వెనక్కి రైల్వే స్థలంలోనే వెహికల్స్ ఎవరైనా రావాలంటే కన్వీనియంట్గా ఉంటుంది. మీరు ఏమైనా అదే ఏమైనా ఎంక్రోచ్మెంట్ అయినా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎంత ఎంక్రోజ్ అయినారో అది ఏమైనా చేస్తేనే తప్పించి అదే విషయం ఆడియో సార్ తీసుకెళ్ళాము. సార్ కూడా ఒకసారి వస్తాం విజిట్ చేస్తాం. ఆడియో సార్ కూడా చెప్పినాం. అదే వస్తారు సార్ కూడా తీసుకెళ్ళి చెప్తున్నారు. కాబట్టి సార్ కూడా రిమైండ్ చేసి ఒకసారి చూసి సార్ వాళ్ళు మామూలుగా చేసి అడిగి చేస్తున్నాం. స్కూల్ సమస్య దానికి ఏదైనా పరిష్కారం ఇప్పుడు స్కూల్కి ఏది రావాలన్నా లేదు, జీప్ రావాలన్నా లేదు. వస్తే మనకి పూర్తిగా రైల్వే స్థలంలో వచ్చిన రావాలి అంటే మన ఫ్రెండ్స్ ఏదైనా ఆ లాస్ట్ ఆ సందులో ఎవరైనా ప్రాణం ఇది ఏంటంటే అంబులెన్స్ వచ్చే కూడా లేదు సార్. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది ఇంకా కొన్ని ఇదైనప్పుడు కొన్ని ఇబ్బంది తప్పదు సార్. ఇంకా ఎంక్రోచ్మెంట్ ఎట్లా సమస్య అయితే సమస్య ఒక అంబులెన్స్ కూడా పోదు. ఎండోమెంట్ వల్ల రిజిస్టర్ చేయించారు. మేము పేపర్స్ కూడా లో ఎండోమెంట్ వల్ల రిజిస్టర్ చేయించారు. అది ఒకసారి వెళ్ళినారు వాళ్ళు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కూడా అక్కడ మా దగ్గర ఏం రికార్డ్ లేదంటే అన్నారు. మేము కూడా పంపించినాం ఆఫీస్ నుంచి. అక్కడ వాళ్ళు సంబంధించి రికార్డు అయితే తీసుకోమని చెప్పినాము. ఒకసారి బిఆర్ఓలో అటెండ్ చేసి పంపిస్తే ఏదైనా సమస్యలు ఉంటే అది తీసుకొని ఎర్రగుండ్ల ఖాళీ ఉంది. కనపల్లి డెప్యుటేషన్ మీద వెళ్ళారు. పెనకచెర్ల బిఆర్ఓ ప్రమోషన్ అదే ఇంకేదో రేషనైజేషన్ లో ఏమైనా అడ్జస్ట్ అయితే ఒకసారి అడ్జస్ట్ అంటే వీటికి వచ్చేసి వేరే డ్యూటీ చేస్తారు ఆయనకి. అంటే 20 days నుంచి లేడు ఆయన, ఎగ్జామినేషన్ డ్యూటీ చేస్తున్నారు. మిగతా అందరూ వస్తా ఉన్నారు. మేము ఏదైనా క్యాంప్ ఉంటే అక్కడ మేము 6-7 వరకు ఉంటాం. ఏదైనా అర్జెంట్ సమస్య 5 గంటల లోపలి ఏదైనా ఆర్టీఓ సార్ కలెక్టర్ ఏదైనా ఉంటుంటేనే వెళ్తాము. 6 బయట సరే కూడా ఆరోగ్యం వచ్చారా ఇంటి పనులు వచ్చే రోజు ఈరోజు అందరూ కూడా ప్రతి కూడా ఆరోగ్యం వచ్చారా ఇంటి పనులు వచ్చే రోజు ఈరోజు అందరూ కూడా ప్రతి కూడా బాగా మామూలు మన జిల్లా మీటింగ్లోనే చెప్పండి. స్కూల్ సమస్య జిల్లా మీటింగ్ పోతారు కదా మీరు, జిల్లా సమస్య దాంట్లోనే మన స్కూల్ సమస్య దాంట్లోనే కొంచెం చెప్పి ఆడ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి అవన్నీ సమస్యలు అదే జిల్లా ఆ వీధి ఎంత ఉంది మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ ఉందంటే మన దగ్గర దాన్ని బట్టి గ్రామ స్థాయిలో ఉండాలి, ఉండాలి. ఆ స్ట్రీట్ మ్యాప్ ఉంటుందంటే దాన్ని బట్టి మనకు వస్తాం. మనము రైట్ హ్యాండ్ మన దగ్గర ఏం లేకుండా అధికారులు కష్టం. స్ట్రీట్ మ్యాప్ ఉందా నెల్లూరు సంబంధించి ఆఫీస్లో స్ట్రీట్ మ్యాప్ ఉంటే హై స్కూల్ పోయే దారి ఎంత
ఈ P4 కుటుంబాలు అంటే బంగారు కుటుంబాలకు సంబంధించి గ్రామ సభలు వస్తున్నాయి. ఇప్పుడు ఇల్లు రేపు రేపటి గ్రామ సభలు ఉంటాయి కొద్దిగా అందరూ ప్రజాప్రతినిధులు గ్రామ సభలో పాల్గొని బంగారు కుటుంబాలు ఎవరైతే మనకుంటే బాటం 20% పేదలు మా బంగారు కుటుంబం కాబట్టి ఆ కుటుంబాలను గుర్తించే కార్యక్రమం గ్రామ సభలో ఉంది. అందరూ ప్రజాప్రతినిధులు పాల్గొనండి. వాళ్ళకు కొంచెం పారామీటర్ 5 రకాల పారామీటర్స్ పెట్టారు. కొంచెం ఆ పారామీటర్స్లో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటేనే వాళ్ళు బంగారు కుటుంబంగా వెళ్తారు. అలాగే దాంట్లో మనకు బంగారు కుటుంబ సభ్యులు కూడా కూడా మార్గదర్శకులుగా ఉంటారు. ఆ మార్గదర్శకులు కూడా మనకు పంచాయతీ సచివాలయం అంతా ఆ గ్రామంలో ఉన్న పెద్ద రైతులు కానీ ఆ గ్రామంలో ఉన్న బిజినెస్ వాళ్ళు కానీ బిజినెస్ కానీ ఎన్ఆర్ఎస్ కానీ వాళ్ళతో మనం మాట్లాడి తీసుకోవడం జరుగుతుంది కూడా. సో ఈ ప్రోగ్రామ్ అనేది సంబంధించిన ప్రోగ్రామ్ నడుస్తుంది. ఆ ప్రోగ్రామ్ రేపటి గ్రామ సభలు ఉన్నాయి. గ్రామ సభలో కూడా పార్టిసిపేట్ కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ జనాభా సంబంధించి మనకు పాపులేషన్ పాలసీ ఒకటి పెట్టిన గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం పాపులేషన్ పాలసీ ఏర్పాటు చేస్తున్నారు. ఆ పాలసీ ఒకసారి ఈ గ్రామ సభలోనే ఆ పాపులేషన్ పాలసీ గురించి చెప్తారు కూడా. అవి కూడా మీరు దానికి సంబంధించిన క్వశ్చన్ వస్తాయి మీకు యాప్లో లింక్లో వస్తాయి. దానికి సంబంధించి ఆ పాపులేషన్ పాలసీ ఎలా ఉంది అనేది కొంచెం ముందు కాబట్టి కొన్ని 2-3 క్వశ్చన్లు వస్తాయి ఎస్ఆర్ ఒకటివి. అవి కొట్టేసి దానికి సంబంధించి మీకు ఫీడ్బ్యాక్స్ మీకు ఏ కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే కొంతమంది గౌరవ సభ్యులు ఎంపీ సభ్యులు మాకు గౌరవం చదువుతున్నారు. అది మనకు ఇచ్చేంత వరకు మనకు ఖచ్చితంగా మ్యాక్సిమం దాదాపు 6,74,900 దాకా మనం అప్లోడ్ చేసాము. ఈ సీఎం ఫస్ట్ అప్లోడ్ చేసాము. ఆ అమౌంట్ గవర్నమెంట్ ఫండ్ క్లియర్స్లో ఉంది. ఫండ్ ఎప్పుడైతే మనకు అకౌంట్ వచ్చేస్తేనే గవర్నమెంట్ ఫండ్ క్లియర్ చేస్తేనే మనకు అకౌంట్లో ఉంటుంది. మీకు ఈ అకౌంట్ నెంబర్లని ట్రెజరీ పంపించిన ఫండ్ ఇదంతా కూడా మన దగ్గర రిపోర్ట్ పంపించాము కదా. ఇదంతా కూడా మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము అలాగే లాస్ట్ ఏప్రిల్లో కూడా కొంచెం ఫైనాన్షియల్ మారినాక మన ఎన్నిక వచ్చింది కూడా మళ్ళీ కొత్తగా పంపిస్తాం. ఇంకో మేరకు లాస్ట్ ఇయర్ అకౌంట్ కూడా పంపిస్తాం గవర్నమెంట్ కూడా. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫండ్ చేసి ఉంటే పడగలవు. ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి మనము డిమాండ్ చేయలేము. అదే శాలరీ అయితే డిమాండ్ చేస్తుంది. గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వాలి. ఆ బడ్జెట్ మేరకు వస్తాయి. ఇది ఉంటాం. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా ఉంటే ఉండవు కదా. ఇంకా ఏదైనా సరే ఉద్యోగంగా మీరు సభ్యులు ఇంకా ఇద్దరు డిపార్ట్మెంట్ చెప్పచ్చు. లేకపోతే మన ఎంపీ గారు కుటుంబ సందేశం కోరుతున్నాం.